ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేష్ బాబు. ప్రపంచాన్ని ఏలేస్తాడు మా మహేష్ బాబు. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. వాట్సాప్ మహేష్ బాబు అభిమానులు, ట్రైలర్ చూశారు కదా, అదిరిపోయింది కదా. 25th ఫిలిం వచ్చిన పెద్దలకి, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ స్వాగతం స్వాగతం. 25th సినిమా అయినా ఏజ్ మాత్రం ఎప్పుడు 25 లాగే ఉన్నారమ్మా మహేష్. ప్రతి ఆర్టిస్ట్కి యాక్చువల్లీ ఒక కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది. బట్ మహేష్కి 360 degrees కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్గా కనపడతాడు. అందుకే ఈ మధ్య మేడం టూసార్జ్లో సింగపూర్లో తన స్టాచ్యూ కూడా పెట్టేశారు. కంగ్రాట్స్ మహేష్. ఒకప్పుడు చిన్నాడు నా మీద కోపంగా పూలకొండిని తన్నాడు. అప్పుడు తన్నప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఈ సినిమాతో అన్ని రికార్డులు తన్నేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ మహర్షి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మామూలుగా ఒక్కోసారి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో వెళ్ళిపోతాం. సో బహుశా నాకు ఈరోజు అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. అంటే మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో, కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు. నేను ఆయన్ని మహేష్ అన్న అంటాను. అది ఇంతకుముందు ఎప్పుడూ చెప్పిన మాట ఈరోజు బహిర్గతంగా మీ ముందు చెప్తున్నాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు. నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన. ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. అంటే రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో, అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేం. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. మా జనతా గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్క ఉంటుంది. రాజీవ్ కనకాల గారి భార్యతో చెబుతాడు, ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు. చాలా అరుదైన రకం, ఆయన అలాగే ఉండనిద్దాం.
అంటే నాకు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది. బట్ సీరియస్లీ అన్న, హ్యాట్స్ ఆఫ్. అండ్ భరత్ అనే నేను మీ కెరియర్లో ఒక మైలురాయిలా మిగిలిపోవాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. వాట్సాప్ మహేష్ బాబు అభిమానులు. అయ్యో, నాతో ఇది నా ఫేవరెట్ డైలాగ్ మహేష్ సార్ది, కొంచెం పాత డైలాగ్ కానీ నాతో కలిసి చెప్పండి. ఎవడు కొరితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో. మీ అందరికీ తెలుసు, మహేష్ సార్, ఐవ్ నెవర్ టోల్డ్ యూ దిస్, బట్ ఐవ్ బీన్ అ ఫ్యాన్ సిన్స్ టుడే ఐఎమ్ హియర్ యాజ్ అ మహేష్ బాబు గారి ఫ్యాన్ హియర్. ఐ ఫైండ్ ఇట్ రియల్లీ హార్డ్ టు కాల్ హిమ్ సార్. నాకు సార్ అని పిలవడం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి మహేష్ బాబు అంటున్నా. సడన్గా యాక్టర్ అయ్యేసరికి సార్ అని పిలవడం ఇబ్బంది ఉంది. ఈ వాజ్ లైక్ మేమందరం మావాడు అనుకుంటుండే కాలేజ్లో ఉన్నప్పుడు. బట్ అవుట్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ ద మ్యాన్, ఇట్స్ హిస్ జర్నీ, ఇట్స్ హిస్ 25th ఫిల్మ్. ఇబ్బందిగా ఉన్నా ట్రై చేసి సార్ అప్పుడప్పుడు మహేష్ బాబు అని వచ్చేస్తుంటుంది మధ్యలో. జర్నీ ఆఫ్ రిషి అండ్ జర్నీ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ప్రతి జనరేషన్కి వాళ్ళ సూపర్ స్టార్ ఉంటుంది. ఒక జనరేషన్కి చిరు సార్ ఉండేవారు. తర్వాత నేనున్నప్పుడు ఐ థింక్ మై ఫిల్మ్ వాచింగ్ మురారీతోనే స్టార్ట్ అయింది. అప్పుడు అంటే ఫస్ట్ టైం నేను మహేష్ సార్ని చూసినప్పుడు ఒక థియేటర్లో బాల్కనీలో కూర్చొని దూరంగా ఓ పెద్ద స్క్రీన్ మీద చూసా. ఇంకా టికెట్లకి పడే కష్టాలు నేను చెప్పుకోలేను. మా ఫ్యామిలీ, మమ్మీ డాడీ వాళ్ళు చూద్దామంటే కోనార్క్ బయట గంట ముందు నిలబడి గేట్లు క్లోజ్ చేసి ఉంటే వాళ్ళు టికెట్లు ఓపెన్ అని అనగానే ఉరికెళ్ళేవాడిని. కానీ మన దిల్సుఖ్ నగర్ మాస్ నాకంటే ముందు ఉరికి నన్ను దోసేసి ఫైనల్గా టికెట్లు దొరికేటివి కాదు. ఫైనలీ నాకు ఒక స్ట్రాటజీ దొరికింది. అమ్మాయిల క్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా అమ్మాయిలను ఎత్తుకోవడం, కజిన్సా ఫ్రెండ్సా కాలేజ్లో ఎవరినో ఒకరిని ఎత్తుకొని టికెట్లు తెప్పించుకోవాలి. ద ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఆన్ అ స్క్రీన్ దేర్. నెమ్మదిగా యాక్టర్ అయిన తర్వాత సేమ్ రూమ్లో ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అక్కడ 6th 7th రోలో కూర్చున్నప్పుడు మహేష్ గారు, మేము ఎర్లీ వెళ్ళినాం. మహేష్ గారు వచ్చి హీ సాట్ స్ట్రైట్ అవే. ఐ సా పీపుల్ గెటింగ్ అప్ అండ్ గ్రీటింగ్ హిమ్ అండ్ he was going and sitting and he took an award for శ్రీమంతుడు ఆ రోజు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. అండ్ దెన్ అక్కడ వెనకాల నుంచి చూస్తున్న 6th రోజు నుంచి అరే అట్లుండాలిరా లైఫ్, రాగానే అందరు లేచి నమస్తే పెట్టాలి, ముందు కూర్చోవాలని. ఆ తర్వాత నెమ్మదిగా పైన ఐ స్టార్టెడ్ డూయింగ్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి. మహేష్ సార్ యూస్ టు ట్వీట్. నాకెవరో కాల్ చేసి చెప్పిండ్రు, మహేష్ ట్వీటెడ్ అని చెప్పేది. నా ఫోన్లో ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ ఉండవు. వెళ్ళి వెతికి చూసేసరికి పెళ్లి చూపులు, వాట్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్లా 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 బ్లా, అండ్ దేవరకొండ విజయ్ సాయి డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనగానే I hope to keep doing films that make you proud, sir, and to make you keep tweeting about me. But he was one guy whose films అంటే టీజరు, ట్రైలరు, మ్యూజిక్ దేనికి సంబంధం లేకుండా